అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ అగైన్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్. మనం ఈ రెండవ వీడియో ద్వారా 50 మరియు 51వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మనం నిన్న బుధవారం మనం 48, 49వ శ్లోకాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకున్నాం. ఏం చెప్తున్నారు పరమాత్మ అంటే బుద్ధి యోగం వల్ల మనకి బుద్ధి స్థిరమై మనకి బాహ్యంగా చేసే కర్మలు అంటే మన భౌతిక ప్రపంచంలో కావలసిన మనకి నిత్యం ఏదో ఒకటి కర్మ చేస్తూనే ఉంటాం. కర్మ చేయకుండా ఎవరు ఉండము. ఆ కర్మలు కూడా మనము బుద్ధి యోగం ద్వారా ఏమవుతోందంటే మనకి మనస్సు, బుద్ధి స్థిరమవుతున్నాయి. ఆ స్థిరం ఆ స్థిరత్వ స్థితిలోనే మనం విత్ ఈక్వానిమిటీ ఆ మానసిక సమతుల్యత అనేది మనకి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలో ఉండే మనం బాహ్య కర్మలు చేసే ప్రయత్నం చేయాలి. సాధన అలా ఉండాలి. అలాగే చెయ్యాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. ఆ ప్రాక్టీస్ ఇంకా మనమే అయిపోవాలి. అలా ఉండాలి మన సాధన అని చెప్పారు. అలాగే మనకి 49వ శ్లోకం ద్వారా బుద్ధి యోగానికి అంటే ఆ మానసిక సమతుల్యతతో మనం చేసే కర్మలకి గాని, అహంకారంతో కూడిన కర్మలకి వీటికి ఎంతో వ్యత్యాసం ఉంది. చాలా ఒకటి అధమమైనది, ఒకటి ఉన్నతమైనది. రెండిటికి పొంతన లేదు. టూ డిఫరెంట్, వే టూ డిఫరెంట్ అని చెప్పారు 49వ శ్లోకాలు. సరే, ఇప్పుడు 50వ శ్లోక సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని మా శ్లోకాన్ని పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. రెండవ అధ్యాయము 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధిరూపయోగమును ఆశ్రయింపుము. ఇది కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇది మార్గము. థ్యాంక్ యూ మేడం. బుద్ధియుక్తో జహాతిహ ఏంటో చూద్దాం. ఇది పద విభజన చూద్దాం. బుద్ధియుక్త అంటే మనకి 48వ శ్లోకా నుండి మనకి చెప్పేది అదే, సమత్వ బుద్ధి గురించే చెప్తున్నారు పరమాత్మ. ఈ సమత్వ బుద్ధి గల సాధకుడు లేదా పురుషుడు సుకృత దుష్కృతే పుణ్యపాపాలు ఉభే రెండింటినీ ఇక్కడ ఈ జన్మలోనే జహాతి త్యజించును అంటే విడిచిపెట్టి వేస్తున్నాడు. తస్మాత్ అందువలన యోగాయ సమత్వ బుద్ధి యోగము కొరకు యుజ్యస్వ పూనుకో లేదా ప్రయత్నింపుము అంటే సాధన చేయుము. యోగ సమత్వ రూప యోగమే కర్మసు చేసే కర్మలయందు కౌశలం నేర్పరితనము అనబడుతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాము. అర్జున, నేను చెప్పిన ఈ సమత్వ బుద్ధి యోగమును ఆచరించేవాడు పుణ్యపాపాలను ఇచటనే వదిలివేయును. ఈ రెంటిని దాటిపోయి జ్ఞానయోగంలోకి చేరుకోగలుగుతాడు. నువ్వు రోజు ఏ పని చేస్తావో ఆ పనినే సమత్వ బుద్ధితో చేయి చాలు. ఇది ఎంత సులభమైనది అని చాలా ఈజీగా చెప్పేశారు కదా పరమాత్మ. ఏం లేదు, నా సమత్వ బుద్ధితో చేయి చాలు, దట్స్ ఇట్ అంటున్నారు. మనం చేసే కర్మలు ఎప్పుడైతే బుద్ధియోగ పూర్వకంగా చేస్తామో అప్పుడు ఈ మోహబంధాల నుండి విముక్తుడవవుతావు. కావున నీ నేర్పు ఎక్కడ ఉందంటే చేసే కర్మలో సమత్వ యోగాన్ని జోడించడంలో ఉంది. అక్కడే నీ నేర్పు, నువ్వెంత వైజో తెలుస్తుంది. ఎక్కడ నువ్వు చేసే కర్మలో ఏ పని అయితే చేస్తున్నావో అది నువ్వు సమత్వ బుద్ధితో చేస్తున్నావా లేదా
అదే ఆ సమత్వ యోగాన్ని జోడించడంలోనే నీ నేర్పరితనం ఉంది అని చెప్తున్నారు. అదే నిజమైన నేర్పు కనుక అటువంటి నేర్పుని అందించే బుద్ధి యోగము కోసం పూనుకో. అంటే ఏంటంటే మనకు ఆ స్థితికి రావాలి అంటే ముందు ఆ ప్రాక్టీస్ ఉండాలి. బుద్ధి యోగం అనేది ప్రాక్టీస్ చేయాలి. బుద్ధి యోగం అంటే ప్రాణవాయువు, అపాన వాయువుని స్థిరం చేయాలి. అలా ప్రాక్టీస్ చేయగా మనకి ఆ బుద్ధి అనేది, ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ జ్ఞానం అనేది మనకొస్తుంది. ఆ జ్ఞానాన్ని మనకు అందించే యోగమే బుద్ధి యోగం. ఎప్పుడైతే మనం ఆ స్థితికి చేరుకుంటామో ఆ సమత్వ భావన, ప్రతి పని కూడా సమత్వ బుద్ధితో చేయటం అనేది మనకి ఆటోమేటిక్‌గానే మనకది వచ్చేస్తుంది. దాన్నే సమత్వ యోగము అంటున్నాము. అట్లా ఉండే నువ్వు చెయ్యాలి సాధకుడా అని చెప్తున్నారు పరమాత్మ. ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటిక్కడ? క్రియాపరావస్థ స్థితిలో ఉండే కర్మలు చెయ్యి. పుణ్య పాపాల మీద ఉన్న మోహాన్ని విడనాడు. క్రియాయోగ లేదా ఈ ఈ క్రియాయోగం అనేది చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ సెన్సిటివ్, ఎక్స్‌ట్రీమ్‌గా వెరీ ఫైన్ స్కిల్ అది. చాలా సున్నితమైన కళ అది. అంటే దృష్టి భ్రూమధ్యంలో ఉంచి శ్వాసను స్థిరం చేసి అన్ని పనులు చేయి అని యోగిరాజులు శ్రీ శ్యామాచరణ లాహిరి వారు చెప్తున్నారనమాట. ప్రతి పని కూడా నువ్వు క్రియా పరావస్థలో ఉండే చెయ్యి అని. అయితే యోగానంద మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఉత్తమోత్తముడైన వ్యక్తి ఎప్పుడైతే ఆనంద పారవస్యంతో తన్మయత్వపు స్థితిలో ధ్యాన సాధన చేసి ఆ సర్వవ్యాపితో మమేకమైపోతాడో ఆ ఒకానొక సాధకుడు, ఆ వ్యక్తి మాత్రమే ఇక ఈ కర్మబంధాల నుండి కూడా విముక్తుడవుతాడు. ఇదే చెప్పుకొస్తున్నారు పరమాత్మ. నాతో ఐక్యమై ఉండి మాత్రమే నువ్వు కర్మలు చెయ్యి. అప్పుడే ఆ స్థితిలోనే నువ్వు ఈ కర్మబంధాల నుండి విముక్తుడవుతావు. ఈ జన్మలోనే అహంకారంతో ప్రేరేపితమైన చర్యలు, అవి చెడు కర్మలు కావచ్చు, మంచిగా మనం చేసే ఏంటి అంటే ఎప్పుడు మనం పుణ్యకర్మలు అంటాం. కానీ ఆ పుణ్యకర్మలు కూడా మనల్ని మళ్ళీ ఈ భూమి మీదకి తీసుకొస్తాయి. అదే చెప్తున్నారు ఇక్కడ. అవి చెడు కర్మలు కావచ్చు, మంచి కర్మలు కావచ్చు. మళ్ళీ ఈ కర్మల వల్ల ఏంటి, ఈ చర్యల వల్ల మనం ఏదైతే చేస్తున్నామో, ఒక పుణ్యకార్యం చేస్తున్నామో, మళ్ళీ ఆ యాక్షన్ వల్ల మళ్ళీ ఇంకా కర్మ తెచ్చుకుంటున్నాం అని అంటే పుణ్యకర్మే అయ్యుండొచ్చు, మంచి కర్మే అయ్యుండొచ్చు. కానీ మళ్ళీ దాని నుండి ఇంకో కోరిక రావటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఆ అహంకారంతో ప్రేరేపితమైతే చేసినవన్నీ కూడా మనకి ప్రిజన్ బార్స్ లోనే ఉంచేస్తాయి. మనకు ఆ జైల్లో బందీగానే ఉంచుతాయి. వేరాజ్ మనం ఎప్పుడైతే పరమాత్మతో మమేకమైపోయి ఈ బంధాల నుండి నాకు ఇంకా ఫలాపేక్ష లేదు, నేను ఆత్మస్థితిలో ఉండి చేస్తున్నాను అన్నప్పుడు మనకు ఆ చెరసాల కమ్మీలనేవి తొలగించబడతాయి. ఆ చెరసాల కమ్మీల ప్రిజన్ బార్స్ ఏదైతే ఉన్నాయో అవే మన కర్మ బంధాలన్నమాట. అవన్నీ కూడా ఛేదించుకొని విముక్తుడవవుతావు అని చెప్తున్నారు. నువ్వు జైల్లో నుంచి బయటకు వస్తావయ్యా అని పరమాత్మ ఇంత క్లియర్‌గా చెప్తుంటే, లేదు నాకు జైలే బావుంది, నేను ఇక్కడే ఉంటానంటున్నాం మనం. అది మన స్థితి. అందుకే ఓ సాధకుడా, ఓ భక్తుడా, అన్నింటికంటే ఎక్కువ ప్రాముఖ్యత, ద టాప్ మోస్ట్ ప్రయారిటీ దైవంలో లీనమవ్వడానికి ఇవ్వు. ఆ స్థితిలో ఉండే అన్ని కార్యాలు చెయ్యి. ఇదే ఈ ప్రపంచంలో నేర్చుకోవలసిన అత్యున్నత కళ. ద హైయెస్ట్ యోగ కళ అని ఈ 5వ భాగంలో ఎందుకు చెప్పారంటే, నువ్వు అసలు నేర్చుకోవాల్సింది, నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, నీకు ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నావు. నువ్వు కార్పెంటరీ అంటున్నావా, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ అంటున్నావా, ఒక ఈ స్కిల్ నువ్వు మెడిసిన్ చదివేసి పేషెంట్స్ ని ట్రీట్ చేసే ఆ నైపుణ్యం ఉందా నీలో? ఒక లాయర్ లాగా వాదించగలవా? లేకపోతే ఒక సంగీత విద్వాంసుడిలాగా మంచి సంగీతాన్ని అందించగలవా? ఇవన్నీ కూడా మంచి కళలే. కానీ అన్నింటిలోకి అత్యుత్తమమైనది, ఉన్నతమైన కళ ఏమిటంటే, నువ్వు నేర్చుకోవలసింది యోగ కళ. ఆ యోగము అనే అతి సున్నితమైనది, ఆ ఉన్నతమైన కళనే నువ్వు టాప్ మోస్ట్ ప్రయారిటీ దానికివ్వవయ్యా నాయనా అని చెప్తున్నారు. ప్రతి కార్యము భగవంతుని చైతన్యంతో చెయ్యడమే పరమ యోగము, నిర్వికల్ప సమాధి యోగము. దీనికి ఎంత క్లియర్‌గా చెప్తున్నారంటే, ఒక పీహెచ్‌డీ లెవెల్‌లో ఇంకా ఇంకా అయిపోయింది.
నేనింకా అదేంటి ఆ డాక్టరేట్ తీసుకునే స్టేట్‌లో గురించి చెప్తున్నారు పరమాత్మ. మనం ఇక్కడి నుంచి ఇట్లా పైకి చూస్తున్నాం అనమాట. అట్లాగా ఆ నిర్వికల్ప సమాధి స్థితి గురించి అంటే అది మనం ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్‌లోనో లేకపోతే ఇప్పుడే కొద్దిగా ఎలిమెంటరీ స్కూల్ దాటి కొంచెం ఇంటర్మీడియేట్ ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి పీహెచ్‌డీ గురించి చెప్తే ఇట్లా చూస్తామనమాట. ఆహా! అనుకుని. అట్లా ఉంది. ఈ శ్లోకం గురిలో ఇది నిర్వికల్ప సమాధి యోగం గురించి చెప్తున్నారు పరమాత్మ. డబ్బు సంపాదించటం అది కూడా ఎట్లా? చాలా కష్టకాలంలో నువ్వు డబ్బు సంపాదించగలగడం కానీ, ఏదైనా ఒక ఎక్స్‌ట్రార్డినరీ క్రియేట్ చేయటం కానీ, ఇప్పుడు అదే ఇయాన్ మస్క్ ఉన్నాడు. న్యూరోలింక్స్ అని కొత్తగా మెమరీ ఇంప్లాంట్స్ కానీ ఏదేదో చేసేస్తున్నారు. ఎంత ఎక్స్‌ట్రార్డినరీ ఆ క్రియేటివ్ స్కిల్ నీలో ఉన్నా సరే, కొత్త విషయాలను కనుగొనడం గానీ, గొప్ప నైపుణ్యాన్ని సాధించడం, ఇవన్నీ కూడా మంచివే, ప్రశంసనీయమైనవే. ఎక్కడ ఈ భౌతిక పరిధులలో మనకి చాలా వెరీ గుడ్. ప్రశంసనీయమైనవే. కానీ అన్నింటికంటే కూడా గొప్ప కళ ఏంటంటే భగవంతుని చైతన్యంతో ఐక్యమైపోయి తన భౌతిక జీవితపు కార్యకలాపాలు కొనసాగించడమే సర్వోన్నతమైన కళ. నువ్వెన్నన్నా చేసుకో, ఏదన్నా చేసుకో, ఎంత క్రియేటివ్ అయినా ఉండు, ఎంత మంచి సంగీత విద్వాంసుడు, మంచి గాన కోకిలవై ఉండొచ్చు, ఏదైనా చేసుకో తల్లి. ఆ తండ్రి అన్నింటిలోకి, అన్నింటిలోకి యూ నేమ్ ఇట్ ఏదైనా చెప్పుకో. అన్నింటిలోకి టాప్ మోస్ట్ ఏంటి అంటే సర్వోన్నతమైన కళ ఏమిటంటే యోగ కళ. ఎందుకంటే అది మన ఆత్మను ఈ కర్మబంధాల నుండి పూర్తిగా విముక్తి చేస్తుంది కాబట్టి. నువ్వు ఇక్కడ ఏది చేసినా సరే నిన్ను ఆ బంధాల నుండి విముక్తి చెయ్యలేదు. ఒక్క ఈ యోగ క్రియ మాత్రమే నిన్ను విముక్తి చేస్తుంది కాబట్టే అది ఉన్నతమైన కళ. నేరం చేసి శిక్షణ అనుభవిస్తున్న ఒక వ్యక్తి జైలులో కూడా మాట వినకుండా ఒక రెబెల్ లాగా ఉన్నాడనుకోండి. ఏదో తప్పు చేశాడు. ఏ ఏ తప్పు చేసి జైలుకెళ్ళాడు. జైలుకెళ్ళి అక్కడ గూడా సత్ప్రవర్తనతో లేకుండా నేనొక ర నే ఆ అహంకారంతో ఒక రెబెల్‌లాగా బిహేవ్ చేశాడనుకోండి, మొత్తం తనకి ఒక ఎంతైతే ఖైదు విధించబడిందో, శిక్షాకాలం వరకైతే విధించబడిందో 10 ఏళ్ళు అయ్యుండొచ్చు, జీవితకాలం అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. మొత్తం ఆ కాలం అంతా పూర్తయ్యే వరకు కూడా విడుదల కాడు. కానీ అదే ఒక సత్ప్రవర్తనతో తను జైలర్‌ని కనుక ఇంప్రెస్ చేయగలిగాడు అనుకుందాం. అప్పుడేమవుతుంది త్వరగా పెరోల్ మీద బయటకొచ్చేస్తాడు. ఒక రిపబ్లిక్ డే నాడో ఎప్పుడో ప్రెసిడెంట్ ఆయన్ని క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చేయగలడు. అలాగే మనం కూడా నిత్యం మనలో విజృంభించే ఈ కోరికలకు లోబడిపోయి వాటిని తీర్చుకోవడానికే నిత్యం శ్రమిస్తూ ఉంటామో, మనల్ని మనం దీర్ఘకాలం దుఃఖంలో అంటే ఒక లాంగ్ టర్మ్ జైల్‌లో మనల్ని మనమే బంధించుకుంటున్నాం. భగవంతుడు కాదు. నాకీ దుఃఖం కావాలి అని దీన్నే మాసోచిజం అంటారు సైకియాట్రీలో. అంటే ఏంటంటే నన్ను నేను బాధించుకుంటాను. నాకిదే బావుంది అనుకోవటం. ఆ దుఃఖంలో బంధించుకుంటున్నాం మనమే. అయితే భగవంతుడిని ప్లీజ్ చేయటమే ప్రయారిటీగా ఎప్పుడైతే మనం పెట్టుకుంటున్నామో, నేను భగవంతుడిని సంతోషపెట్టటమే నేను నా టాప్ మోస్ట్ ప్రయారిటీ అని ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకుంటామో, త్వరగా మనం ఈ జైలు నుండి బయటపడతాం. విముక్తులం అవుతాం అన్నమాట. అలా లేం కాబట్టే, అందుకే మనం మరణించినప్పుడు మనతో పాటు ఒక పెద్ద మూటని, ఆ మూటని తీసుకొస్తున్నాము జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఓ పెద్ద మూటని క్యారీ చేస్తున్నాం. ఈ మూట వదలట్లేదు మనని. మ ఇందాక శ్లోకంలో లాస్ట్ శ్లోకంలో చెప్పినట్టు కంచర గాడిదల్లాగా ఆ మూటల్ని మోస్తున్నాము. ఆ మూటల కిందే నలిగి న నశిస్తున్నా సరే మనకు ఆ స్పృహలో లేము. మనం అంత భారాన్ని మోస్తున్నామన్న స్పృహలో కూడా లేము. ఏంటి నాకెప్పుడు ఇంత దుఃఖంగా, ఆందోళనగా ఉంది అంటే బికాజ్ యూ ఆర్ క్యారీయింగ్ దట్ బ్యాగేజ్ ఫ్రమ్ లైఫ్ టైమ్ టు లైఫ్ టైమ్. ఒక్కో జన్మ తీసుకుంటున్నాం, ఒక మూట తెచ్చుకుంటున్నాం, దాన్ని క్లియర్ చేసుకుందాం అనే ప్లాన్‌తో వచ్చాం. కానీ ఏంటంటే ఇంక దానికంటే పెద్ద మూటని తీసుకువెళ్తున్నాము. ఈ కర్మ మూటని తీసుకొని వెళ్తూ మళ్ళీ దాన్ని తీర్చుకోవడం, ఈ భూమి మీదకొస్తున్నాము. ఇదే రిపీట్ అవుతోంది. కానీ పారవస్యపు స్థితిలో మనలో అహం కరిగిపోతుంది. ఎప్పుడైతే మన ధ్యాన సాధన అనేది ఆ భగవంతుడితో ఐక్యమైపోతున్నాను, ఆ పారవస్యపు స్థితిలో ఎప్పుడైతే చేస్తున్నామో, ఆ స్థితిలో మన అహం కరిగిపోతుంది. దానివల్ల
మన బ్రెయిన్‌లో డీప్‌గా విత్తనాలు నాటుకున్నాయి. ఏంటి? ఈ అహంకారంతో కూడిన మంచి, చెడు కర్మల యొక్క విత్తనాలున్నాయి మన బ్రెయిన్‌లో. అవన్నీ పూర్వజన్మల నుండి తెచ్చుకుంటున్నాము. ఆ విత్తనాలు మొలకెత్తడానికి, ఇప్పుడు పెరగడానికి నేలగా ఏ అహంకారము, ఆ అహంకారపు చైతన్యము లేనందువలన ఆ విత్తనాలు వాడిపోతాయి. దే విథర్ అవే అంటే మొలకెత్తటానికి ఇంకా వాటికి ఛాన్స్ లేదు. భూమి లేదు వాటికి. ఆ భూమి ఏంటి? ఏది భూమిగా మనలో ఆ విత్తనాలు మొలకెత్తడానికి సహకరిస్తోందంటే మనలో ఉన్న అహం. అహం దేనితో కూడిందంటే అజ్ఞానంతో కూడినది. ఎక్కడి నుంచి ఇది వచ్చిందంటే బికాజ్ వీఆర్ సెపరేటెడ్ అవే ఫ్రమ్ ద డివైన్. మనకు పరమాత్మ నుండి విడిపోయాము కాబట్టి మనలో అహం అనేది, అజ్ఞానం అనేది వచ్చింది. ఆ అజ్ఞానము అనే ఆ నేల మీదే ఈ కర్మ అనే విత్తనాలు, అంటే మంచి కర్మలు కానీ, చెడు కర్మలు కానీ ఆ విత్తనాలు మొలకెత్తాలి అంటే అహం అనే నేల ఉండాలి. అది మనం ఎప్పుడైతే అహం తీసేస్తామో, ఆ పారవస్యపు స్థితిలో భగవంతుడితో ఐక్యమై ఉంటామో, అహం అనేది లేదు. అహం లేకపోతే ఇంక మంచి కర్మలు లేవు, చెడు కర్మలు లేవు, వాటి విత్తనాలు లేవు, ఏమీ లేవు. అన్నీ కాల్చి బూడిదైపోయినాయి అన్నమాట. అక్కడే చెప్తున్నారు. అది మనం నిత్యం, నిత్యం ఎట్లా డే టైమ్‌లో గూడా ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి అంటే వర్తమాన క్షణంలో ఉండటం ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ అని చేసుకోవాలి మనం ఇక్కడ. ఎలా ఉంటాం మనం అలాగా కర్మలని మనం స్విచ్ ఆన్ చేస్తున్నాము. మనమే వాటిని తెచ్చుకున్నాం సరే. బట్ వి డోంట్ హావ్ టు గో త్రూ థాట్. ఎప్పుడు మనమే వాటిని స్విచ్ ఆన్ చేసుకుంటున్నాం. అంత థింకింగ్ మనకు మైండ్ ఎప్పుడు అంత రెస్ట్‌లెస్‌గా ఆలోచించి వాటితోనే మన ఏదైతే కర్మలు తెచ్చుకున్నామో, ఓకే. నేను ఈ కర్మలు నేనిప్పుడు అనుభవిస్తాను అని అనాలోచితంగా మనం ఆన్ చేసుకొని దుఃఖానికి లోనవుతున్నాం. ఎప్పుడైతే మనం వర్తమాన క్షణంలో ఉంటామో, కర్మలన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినట్లు. అంటే అహంకారం మనకు దూరమవుతుంది. నాతో నేనున్నాను అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఇంకక్కడ అహంకారము లేదు. అహంకారం లేతే ఎటువంటి విత్తనాలు కూడా మొలకెత్తవు. ఈ గతం నుండి తెచ్చుకున్న మంచి, చెడు కర్మల యొక్క ప్రభావం నుండి మనకు తప్పించుకునే ఒకే ఒక్క మార్గం ఏంటంటే పరమాత్మతో యోగము. భగవంతుడితో లయమైపోయిన అహం పైన ఈ గత కర్మలు ఏమీ పని చెయ్యవు. అందుకే యోగం అనే ఈ ఉన్నతమైన కళ ఆత్మను గత కర్మల బారి నుండి రక్షించే కళగా పేర్కొంటారు. అందుకే ఈ యోగానికి అంత ఇంపార్టెన్స్ అన్నమాట. అందుకే ఈ భౌతిక కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక యోగి ఎప్పుడు దృష్టి కూటస్థుడి పైనే ఉంటుంది. అక్కడే నిలిపి ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉంటాడు. అలాగే ఉండే సాధన చెయ్యాలి మనం. అలా చెయ్యగలగటమే చెయ్యగలగాలి అన్న ఆలోచన రావాలి. ఆ ప్రయత్నం చెయ్యాలి. అట్లా చేయగలిగిన వాడే అసలైన యోగి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న అర్జునుడికి భగవదైక్యం గురించి మనం సాధించవలెన మనం ఏదైతే వలసి ఉన్నదో ఆ అంతిమ స్థితి గురించి వివరిస్తున్నారు. ద అల్టిమేట్ స్టేట్ దట్ ఒక స్పిరిచ్యువల్ యాస్పిరెంట్, ఒక ఆధ్యాత్మిక సాధకుడు రీచ్ అవ్వాల్సిన ఒక అల్టిమేట్ స్టేట్ గురించి చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. మన జీవితంలో ఎదురయ్యే ఎంత కఠినమైన బాధలైనా సరే వాటన్నిటినీ నిర్వర్తిస్తూనే నిరంతరం నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండటము ఎంత గొప్ప యోగికైనా అది అంత త్వరగా సాధించగలిగేదా అంటే కాదు. అయినా కానీ ఆ సంకల్పం ఉండాలి మనకి. ఈ జ్ఞానం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా ఉంటుంది, ఇలా చెయ్యాలి అన్నది. ఏది? మనం అహంకారం నిర్మూలించుకుంటే, భగవంతుడితో ఐక్యమైతే మనకి కర్మబంధాల నుండి బయటకొస్తాము అన్న జ్ఞానం ఉండాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సంకల్పం పెట్టుకోవాలి. నేను ఆ స్టేట్‌కి రీచ్ అవ్వాలి అని. ఆ సంకల్పంతో మనం ధ్యాన సాధనలో కూర్చొని డీప్ స్టేట్‌లో గడిపే ప్రతి ఒక్క క్షణం, డీప్ స్టేట్‌కి వెళ్తున్నాను. అక్కడ ప్రతి క్షణము ఇంపార్టెంట్. అట్లా మనం జాగృతావస్థలో సమానత్వంతో, స్థిరత్వంతో ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేయటము, మనం చేసే చర్యల యొక్క ఫలితాల మీద కోరికను త్యజించడము, ఈ 3 కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
ధ్యాన సాధనలో ప్రతి క్షణం ఆ డీప్ స్టేట్‌లో గడిపే ప్రతి క్షణము మనకి బాహ్య ఈ ఈ జాగృత అవస్థలో ఏదైతే మనం ఆ ఈక్వానిమిటీ మానసిక సమతుల్యతను ప్రాక్టీస్ చేయడము, మనం చేసే చర్యల యొక్క ఫలితాల మీద కోరికను త్యజించడము. ఇట్లా ఈ 3 దృష్టిలో పెట్టి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో దాని ప్రతిఫలాన్ని అవి ఇచ్చి తీరుతుంది. మనమేం ఆశించక్కర్లేదు. డెఫినిట్‌గా ఈ 3 కనుక మనం చెక్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఆహ్, ఆ పని అది జరుగుతూ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. దుఃఖాన్ని తొలగించి శాంతిని, సంతోషాన్ని నింపడం, కర్మని తగ్గించడం, మనలో జ్ఞానము, బుద్ధి, విచక్షణ పెరిగి మనం తీసుకునే నిర్ణయాలలో కూడా అంటే పొరపాట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడేలా చేస్తుంది. అదే బుద్ధి యోగము. అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మనలో ఆ జ్ఞాన జ్యోతి వెలుగుతుంది అంటే ఇంక అందులోనే అన్నీ మనకి ఆహ్, ఆ జ్ఞాన ప్రాప్తి వల్ల ఒక బుద్ధి విచక్షణ కానీ, ఆ బుద్ధి విచక్షణతో మనం ఈ బాహ్య కర్మలు ఎలా చేయాలి అనేది ఒక నిర్ణయం నిశ్చయాత్మకంగా తీసుకోవటం కానీ, తీసుకోవటం వల్ల ఇంకా పొరపాట్లనేవి ఇంకేమి జరగవని చెప్తున్నారు. భగవద్గీతలో సూచించినట్లుగా మనం తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ఒక గురువు యొక్క ఆశీర్వాదం కానీ, గైడెన్స్ కానీ చాలా అవసరము. ఎప్పుడు మన సాధన ఇంకా తీవ్రతలోకి వెళ్తుంది అన్నప్పుడు ఒక గురువు యొక్క గైడెన్స్ అవసరం అని చెప్తున్నారు. ఒక ట్రూ డిసైపుల్ నిజమైన శిష్యుడు గురువిచ్చిన సాధనా ప్రక్రియను మనం ఎంతో భక్తితో అనుసరిస్తాడు. ఊరినే అందరూ తీసుకుంటున్నారు. గురువు దగ్గర నుంచి నేను కూడా ఆ ఉపదేశం తీసుకుంటాను. ఆయనేదో ప్రక్రియ చెప్తున్నారు. కొన్ని రోజులు చేస్తాను, ఆపేస్తాను అని కాదు. నిజమైన భక్తుడు ఎవరంటే ఆ గురువు ఇచ్చిన ప్రక్రియను, క్రియాయోగ ప్రక్రియ మీరు తీసుకున్నారు అంటే భక్తితో, పారవస్యంతో దాన్ని అనుసరిస్తాడు. ఈ సాధన ద్వారా అతని గురువు అదృశ్యంగా తనను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఆ పరమాత్మలో ఐక్యమవ్వడానికి ఎంతో సహాయపడతారు ఇది. ఇంకా ఇందులో ఈ స్టేట్‌మెంట్‌లో డౌట్స్ అనేది లేదండి. 100% ట్రూ. మనం ఎప్పుడైతే మనం ఏ గురువు గారినైతే ఆశ్రయించి సాధనా మార్గాన్ని పట్టుకున్నామో, ఆ గురువు మనల్ని అదృశ్య రూపంలో చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్తాడు. ఇది మనం అందరం నమ్మకంగా నమ్మవలసిన స్టేట్‌మెంట్ ఇది. ఆ పరమాత్మలో ఐక్యమయ్యే వరకు ఆ గురువు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆ సాధన మనం చేస్తున్నామా అనేది మనలో ఉంటుంది లోపం. మనం చేయకుండా గురువు ఎందుకు హెల్ప్ చేస్తారు? చేయరు కదా! ఎవరైతే అంత తన్మయత్వంతో ముందుకెళ్తున్నారో వాళ్ళకి గురువు గైడెన్స్ అనేది అదృశ్య రూపంగా డెఫినిట్‌గా లభిస్తుంది. అందుకే ఓం శ్రీ గురుభ్యో నమః అని ఎందుకు మనం చెప్పుకుంటాము అంటే, ఆ ఓం గురుభ్యో నమః అనేటప్పుడు మన ప్రతి చక్ర కూడా వైబ్రేట్ అవుతుంది. ఓం అనేది కింద మూలాధార నుంచి గురుభ్యో నమః కూటస్థుడి వరకు కూడా పై వరకు కూడా ఆహ్, ప్రతి చక్రాన్ని వైబ్రేట్ చేయగలిగిన మంత్రమే ఓం గురుభ్యో నమః. అంత పవర్‌ఫుల్ అది. ఆ ఆహ్, గురువు దగ్గర ఉపదేశం తీసుకోవటం కానీ, అది ఫాలో అవ్వటం అదంతా కూడా పూర్వజన్మ సుకృతం. అది మనం ఆహ్, ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. భక్తి భావంతో ఆహ్, గురువుతో మమైకమైపోయినప్పుడు, ఆ గురువు యొక్క విశ్వ ప్రణాళిక ఆయన ఎందుకు వచ్చారు మనకి ఈ గురువుల్ని ఎవరైనా మనం నోటీస్ చేసినట్లయితే వాళ్ళ ప్రణాళికను బట్టి వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక గురువుని ఎప్పుడూ కూడా మనం నిందించకూడదు. ఎప్పుడైతే మనకి ఈ ఆర్గనైజేషన్ అయ్యుండొచ్చు, ఈ ఆర్గనైజేషన్ అలా సెపరేషన్ అంటే వాళ్ళకి ఆ ఏరియాలో చేయాల్సిన పనుంది. అక్కడ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళకి నిర్దేశించిన దాన్ని బట్టి, విశ్వ ప్రణాళికను బట్టి ఆ గురువు ఆ టైంలో అక్కడ ఉండి చేస్తున్నారు. కానీ మనం కనెక్ట్ అవ్వలేకపోయినంత మాత్రాన ఒక గురువుని ఎప్పుడు కూడా మనం నిందించకూడదు. ఆ పాపం అనేది జన్మల వరకు మనకు వెంటాడుతూనే ఉంటుంది. అది మళ్ళీ ఆ గురువే మన క్షమించి తీసేయాల్సిందే తప్ప పరమాత్మ కూడా క్షమించడు. ఎప్పుడైతే మనము గురువుని నిందిస్తామో ఈ నోటితో. అది అన్నిటికంటే మహాపాపం అది. దయచేసి మనం ఎవ్వరు మూట కట్టుకోవద్దు అలాంటి పాపాన్ని. ఏ గురువుని కూడా నిందించవద్దు. అయితే ప్రతిరోజు క్రమశిక్షణతో ఆధ్యాత్మిక సాధనను అభ్యసిస్తూ ఉన్న శిష్యుడు, గురువు అటువంటి శిష్యుడికి
గురువు సూక్ష్మ రూపంలో, సూక్ష్మ తలాల్లో కనిపించి అతన్ని ముందుకు నడిపిస్తారు. మనకి ధ్యాన స్థితిలో అయ్యుండొచ్చు, ఒక కలల రూపంలో అయ్యుండొచ్చు. మనకి ఆ గురువు, ఆ గైడెన్స్ అనేది లభిస్తూ ఉంటుంది. గురువు సహాయంతో శిష్యుల్లో అజ్ఞాన తిమిరాలనేవన్నీ కూడా కాలి బూడిదవుతాయి. తద్వారా అతనికి ఆత్మ, పరమాత్మ యొక్క వర్ణనాతీతమైన వైభవాన్ని వెల్లడించగలుగుతాడు ఒక నిజమైన శిష్యుడు, నిజమైన భక్తుడు. ఆ గురువు అనుగ్రహంతో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి భగవంతుడితో ఐక్యమైపోతాడు. సో, ఇది మనకి 50వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మనకి అహంకారాన్ని ఎప్పుడైతే నిర్మూలిస్తామో, ఎప్పుడు భగవంతుడితో ఐక్యమైన స్థితిలో, ఇంకా అట్లా సాధన చేసే యోగి తన మంచి కర్మలు గాని, చెడు కర్మలు గాని, కర్మలు చేస్తాం అందరం. దాని ఫలాన్ని ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు గానీ, ఇంకా నెక్స్ట్ జన్మలకి తీసుకువెళ్ళడు. ఇంక ఇదే ఆఖరి జన్మ చేసుకుంటాడు. దానికి రిజల్ట్ పుణ్యకర్మలు, పాపకర్మలు అన్నీ సిద్ధ్య, అసిద్ధ్య వాటి మీద ఉండదు. రిజల్ట్ మీద ఉండదు. దాని ఏదైతే తనకి వస్తోందో అదంతా కూడా ఇక్కడే ఈ జన్మలోనే ఇక్కడే వదిలేస్తాడు. అది చెప్తున్నారనమాట. 50వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం. మరి 51వ శ్లోక ఏం చెప్తున్నారో చూద్దాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 51వ శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేకాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుతురు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ 51వ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాం. మనీషిణః, మనీషి అంటే తెలివిగల జ్ఞానులు, బుద్ధియుక్తాః ఇప్పుడు చెప్పిన సమత్వ బుద్ధి కలిగిన వారై, కర్మజం కర్మల వల్ల పుట్టేటటువంటి ఫలం, జన్మ పరంపరారూపమైన ఫలమును త్యక్త్వా వదిలిపెట్టి, జన్మబంధ వినిర్ముక్త జన్మ అనే బంధం నుండి విడిపడిన వారై, అనామయం ఉపద్రవాలు కానీ వినాశనం కానీ లేనట్టి పదం మోక్ష స్థానాన్ని ఈ నిశ్చయంగా గచ్చంతి పొందుతారు. ఇది మనకి అంటే 50వ శ్లోకం లాగానే కొంచెం అదే వెరీ క్లోజ్లీ ఇంటర్లింక్డ్ అనమాట. యోగానంద గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఎవరైతే తమ మనస్సుని జయిస్తారో వారు అనంతమైన జ్ఞానంలో మునిగిపోతారు. వాళ్ళకి ఇంకా ఈ కర్మ ఫలాలపై ఆసక్తి ఉండదు. ఈ విధంగా పునర్జన్మ చక్రం నుండి కూడా విముక్తి పొంది వారు దుఃఖానికి అతీతమైన స్థితిని పొందుతారు అని చెప్తున్నారు. మనస్సుని జయిస్తారు అంటున్నారు. ఇక్కడ మనస్సుని ఎట్లా జయిస్తాము? మనకి అంతకుముందు క్వశ్చన్ అడిగాను. అసలు మనస్సుకు మూలం ఏమిటో తెలిస్తే దాన్ని మనం జయిస్తాము. నిత్యం ఈ కోరికల వైపు వెళ్లకుండా మనస్సుని ఆత్మలో లయం చేస్తాము. అప్పుడే అనంతమైన జ్ఞానంలో మునిగిపోతారని చెప్తున్నారు. అటువంటి యోగికి ఇంకా కర్మ ఫలాలమైన ఆసక్తే ఉండదు. ఇంకా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా మనకి పునర్జన్మ చక్రం నుండి కూడా బయటపడతాం అన్నమాట. అయితే దీనికి ఎక్స్పాండెడ్ కామెంటరీ ఏం చెప్తున్నారు, దీనికి ఇంకా విశ్లేషించి అంటే, మనం మనస్సుని స్థిరం చేసుకొని దానిని భగవంతుడి వైపు మళ్ళించి కోరికలు లేకుండా, భావోద్వేగాలకు చెలించకుండా, వివేకంతో, విచక్షణతో అన్ని కర్మలు నిర్వహించినప్పుడు మనకు లభించే ఫలితం ఏంటి అంటే, ఇంత ఇంటెన్స్గా మనం సాధన చేసినప్పుడు మనకి భగవంతుడిచ్చే గిఫ్ట్ ఏంటంటే పునర్జన్మ బంధనాల నుండి విముక్తి, అన్ని దుఃఖాల నుండి మోక్షము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎన్నున్నాయో చూడండి. మనస్సును స్థిరం చేసుకోవాలి,
ఆ మనస్సుని తీసుకెళ్ళి భగవంతుని వైపు మళ్ళించాలి. మళ్ళించి భగవంతునిలో లయం చెయ్యాలి. ఆ స్థితిలో మనకింక కోరికలు లేకుండా, లోపల ఎటువంటి భావోద్వేగాలు లేకుండా, దేనికి చలించకుండా, బుద్ధి విచక్షణతో అన్ని కర్మలు చేయాలి. ఇవన్నీ అన్ని చెక్ బాక్స్ చేసుకుంటున్నావా లేదా మనం అన్నీ ఆహ్, ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటా ఉండాలి. మనల్ని మనం చెక్ చేసుకుంటా ఉండాలి. అప్పుడు మనం ఈ పునర్జన్మ బంధనాల నుండి బయటపడతాం. భగవంతుడు ఇంత పెద్ద సృష్టిని సృష్టించింది మనల్ని ఈ పునర్జన్మ చక్రంలో మీరు ఇరుక్కోండ్రా, మీరు ఇరుక్కుంటే నాకు చూడాలనుంది అని చెప్పి అయితే ఎంత మాత్రం కాదు. అసలు ఈ సృష్టి జరగటానికి ఏంటి అంటే ఆయన అసలు ప్లాన్ ఏంటంటే మనకు ఎన్నో అవకాశాలు, లెక్కలేనన్ని అవకాశాలు కల్పించి అందులో మనం మనకి ఇవ్వబడిన ఆ గిఫ్ట్ అనేది ఏంటది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఫ్రీ చాయిస్. ఇచ్ఛా స్వేచ్ఛను, విచక్షణను ఉపయోగించి ఈ శరీరానికి, ఆత్మకు మధ్య ఉన్న తేడాను గుర్తించండి. ఇంద్రియ బానిసత్వంతో కూడిన ఈ దుఃఖమయ, దయనీయమైన జీవితాన్ని విడనాడి నేను ఆత్మను అన్న నిజ స్వభావాన్ని అనుభవపూర్వకంగా గుర్తించగలగడమే ఆయన అసలు ప్లాన్. అంతేకాని మనం బాగా శిక్షించటానికి, ఈ జన్మ ఈ కర్మచక్రంలో ఇరుక్కోనేలాగా చేయటానికి కాదు ఆయన ఈ సృష్టి అంతా సృష్టించింది. మానవుడు ఎప్పుడైతే తన జన్మకు గల నిజమైన కారణాన్ని తెలుసుకుంటాడో అప్పుడే తాను మోక్షం వైపు ఫస్ట్ స్టెప్ ఎప్పుడు వేస్తాడు అంటే, నాకు ఈ జన్మకి నిజమైన కారణం ఏమిటి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే ఫస్ట్ స్టెప్ మోక్షం వైపుకు వేసినట్టు అని అర్థం. అంటే మనం కొంచెం ఒక 2, 3 స్టెప్పులు ముందుకొచ్చాం. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు అని తెలుసుకుంటాడు. అయితే ఈ ఒక్క జన్మలో ఇన్ దిస్ వన్ లైఫ్ మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడితో అనుసంధానమై చేసినప్పుడు ఈ జన్మలోనే మోక్ష ప్రాప్తిని పొందగలుగుతాము. అందుకే నేను రిపీటెడ్‌గా కూడా నేను ఎందుకు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మనకు ఆల్రెడీ లైఫ్ ఉంది. మనం ఏమి నెక్స్ట్ లైఫ్ గురించి ఆలోచించక్కర్లేదు. మనకున్న ఈ లైఫ్‌నే సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ లైఫ్‌లోనే చేసే ప్రతి యాక్షన్, ప్రతి కర్మను భగవంతుడితో అనుసంధానమై చేస్తున్నాము అంటే ఇక్కడే మనకి ఈ జన్మలోనే మనకి మోక్ష ప్రాప్తి పొందగలుగుతాము. ఇది మనకి భగవంతుడు క్లియర్‌గా ఇంత క్లియర్‌గా చెప్తున్నారు. నా లాస్ట్ ఈ 4 శ్లోకాలన్నీ కూడా చెప్పేది ఇదే. నువ్వు నాతో ఉండు విముక్తుడవవు. నాతో ఉండు విముక్తుడవవు. నా నామస్మరణ చెయ్యి నాతో ఉండు. కూటస్థ స్థితిలో, క్రియా పరావస్థ స్థితిలో ఉండు. ఆ స్థితిలో ఉండే కర్మలన్నీ చెయ్యి విముక్తుడవవుతావు. ఈ జన్మ ఒక్కటి చాలు. పద్దాక టెస్టుల మీద టెస్టులు చేయక్కర్లేదు. ఎన్ని సార్లు తీసుకుంటావు? ఎన్ని టెస్టులని చేస్తావు? ఆ ఈక్వానిమిటీ ఎందుకు రావట్లేదు నీకు? మానసిక సమతుల్యత ఎందుకు రావట్లేదు? ఇయన్నీ కూడా మనం క్వెషన్ చేసుకోవాలి. భగవంతుడు కొంత జ్ఞానానికి ఆ అనుభవం కోసం మాత్రమే కొద్దిగా భూమి మీదకెళ్ళి కొంత జ్ఞానం, అనుభవం తెచ్చుకోవయ్యా అని తాత్కాలికంగా భూమి మీదకి మనల్ని పంపించారు కానీ, ఆ అనుభవాల తర్వాత విముక్తి చెయ్యాలి అన్నదే ఆయన ప్రణాళిక. ఆయన ప్లాన్, డివైన్ ప్లాన్ అయితే ఇదే. కొంచెం ఎళ్ళు, నేను నీకు స్కూల్‌కి పంపిస్తాను. స్కూల్‌లో కొద్దిగా నేర్చుకొని వచ్చేసేయి అంటే, లేదు నాకిక్కడే బావుంది, భూమి మీదే బావుందని మనమే ఇక్కడ భీష్మించుకొని మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాము. అయితే తన ఇచ్ఛా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం ద్వారా మానవుడు ఈ భూమికే అంకితమైపోయాడు. తనకు తానే అనవసరంగా దీర్ఘకాలిక పునర్జన్మల చక్రంలో చిక్కుకున్నాడు. ఎవరు? మానవుడు. భగవంతుడి ప్లాన్‌లో ఇది లేదు. ఆయన టెంపరరీగా స్కూల్‌కెళ్ళి కొంత జ్ఞానార్జన చేసుకొని బ వెనక్కి తిరిగిరా నా దగ్గరికి అని పంపిస్తే మనం భీష్మించుకొని ఇక్కడ కూర్చున్నాం. ఈ దుఃఖం మనం తెచ్చుకున్నది కానీ భగవంతుడి ప్రణాళికలో భాగం అయితే కాదు. మనిషి దుఃఖంలో ఉన్నాడు అంటే భగవంతునితో సంబంధం కోల్పోయాడు. ఆయనకి దూరమైపోయాడు అని అర్థం. ఇది యోగిరాజులు శ్రీ శ్యామాచరణ లాహిరి వారు దుఃఖం గురించి డెఫినిషను పురాణ పురుష యోగిరాజ ఆ బుక్‌లో పేజ్ నంబర్ 285 పేజ్ నంబర్ 285 అందులో ఇలా ఇచ్చారనమాట. ఖం ఒత్తు ఖా ఉంది కదా! దుఃఖం.
ఆ ఖమ్ అనే దానికి అర్థం ఏంటంటే బ్రహ్మాకాశము. బ్రహ్మాకాశము, ఆకాశము, చిత్తాకాశము, చిదాకాశము, బ్రహ్మాకాశము. దుహు అంటే దూరమైన, సు అంటే సుందరమైన. అంటే సుందర రూప బ్రహ్మాకాశంలో ఉంటేనే సుఖము. అంటే ఆ ఆకాశతత్వంతో కూడిన ఉంటేనే, అంటే మనకు ఆ కూటస్థుడితో ఉంటేనే అది అంటే అంటే మనకు దగ్గరలో ఉన్నాము. సుందర రూప బ్రహ్మాకాశంలో ఉన్నాము. క్లోజ్ గా ఉన్నాము అంటే అదే సుఖము. అంటే అదే దూరంగా ఉన్నాము. దుహు అంటే దూరము. దాన్ని దుఃఖము అంటున్నాం. అంటే ఆకాశతత్వానికి దూరంగా ఉన్నాము. అందుకే మనకి దుఃఖము ఆ ఆ పేరు కూడా చూసారు ఎంత అద్భుతంగా పెట్టారు. మనకి సంస్కృతంలో కానీ అది ప్రతి దానికి అర్థం ఉంటుంది. దా ఆ లోతుల్లోకి వెళ్తేనే దానికి ఆ మీనింగ్ అర్థమైతేనే మనకు అర్థమవుతుంది. ఆ దుఃఖము, సుఖము అనే దానికి కూడా అంత మీనింగ్ ఉందిలా. అంటే మనకి ఆకాశతత్వం నుండి దూరంగా వచ్చేసాము కాబట్టే దాన్నే దుఃఖము అంటున్నాం. అంటే ఏంటంటే పరమాత్మ నుండి దూరమైపోయావు కాబట్టే ఓ మానవుడా నువ్వు దుఃఖములో ఉన్నావు. అంటే క్రియకు పరావస్థలో ఉండడమే సుఖము, అందులో ఉండకపోవడమే దుఃఖము. భగవంతుడు ఈ కాస్మిక్ డ్రామా, ఈ జగన్నాటకాన్ని డైరెక్ట్ చేయడానికి ఎంతో శ్రమ పడ్డాడు. మనం ఆ నాటకానికి ఉన్న అసలు మూలార్థాన్ని మిస్ అయ్యి మొహం చిన్నబుచ్చుకుంటే అది ఆ పరమాత్మని ఎంతో బాధిస్తుంది. మనకి జగన్నాటకం అర్థం కాలేదు. అయ్యో నేను బిడ్డ నీ కోసం నేను ఈ సృష్టి చేశాను. నీ చుట్టూత ఇంత అందమైన ప్రపంచాన్ని పెట్టి నిన్ను ఈ భూమి మీదకి నేను సృష్టించానే. నీ చుట్టుపక్కల ఎన్నో మొక్కలు గాని, చెట్టులు గాని, నువ్వు తల పైకెత్తి చూడు ఎంతో అనంతమైన ఆకాశం ఉంది. అక్కడ చూసినా సరే నీకెన్నో నక్షత్రాలు, నీకు ఆనందాన్ని, ఆ లోపల మనలో ఒకలాంటి ఆ నిశ్చతలని ప్రతి దాంట్లోనూ మనం తెలుసుకోవడానికే పరమాత్మ మన చుట్టూ పెట్టారు. మొక్కల నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. నీ చుట్టుపక్కల చిన్న చిన్ని యానిమల్స్ తిరుగుతున్నాయే వాటిని చూడు ఎంత సంతోషంగా ఉన్నాయో. అవేమన్నా నిన్న ఏ నిన్న ఏం జరిగిందనేది వాటికి బాధ లేదు. రేపేమన్నా తుఫాన్ వస్తుందా? నేనేమన్నా చెయ్యాలా? అనేది వాటికి ఏమీ లేదు. హ్యాపీగా తిరుగుతున్నాయి. వాటన్నిటిని నువ్వు చూసి జ్ఞానం నువ్వు తెలుసుకుంటావని నేను కిందకి పంపించాను గానీ, నువ్వేం జేస్తున్నావు ఇక్కడ? ఏంటో గాడిద చాకరీ జేస్తున్నావు. మూటలు మూటలు మోయటమే నీ పనైపోయిందే. ఇంత బ్రహ్మాండంగా నీకు సృష్టి చేసి, నీకు పెడితే నువ్వేమిటయ్యా ఇలా ఉన్నావు? నా జగన్నాటకమే నీకర్థం కాలేదే. నేను పెద్ద డైరెక్టర్‌ని, కాస్మిక్ డైరెక్టర్‌ని అనుకున్నాను. అసలు నా ప్లానే నీకర్థం కాలేదు అని మనం ఎప్పుడైతే మొహం చిన్నబుచ్చుకొని దుఃఖంలో ఉంటామో మన ఫేసులు ఈ దుఃఖపూరితమైన ఈ మొహం చూసి పరమాత్మ కూడా ఎంతో బాధపడుతున్నారు అని చెప్తున్నారు 51వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ. మరి మనం ఆ జగన్నాటకం ఏంటో అర్థం చేసుకొని మన పాత్రను మనం పోషిస్తూ ఇక్కడ కర్మలు ఇవన్నీ కూడా మనం వాటి ఫలితాన్ని ఇక్కడే వదిలేసి విముక్తులమవుదాము. అదే మనం గోల్గా పెట్టుకుందాము. నిత్యము మనం ఈక్వానిమిటీ, ఆ మానసిక సమతుల్యతని మనం ప్రాక్టీస్ చేద్దాము. అదే మనం చేయవలసిన సాధన. దీంతో మనం ఈ 4 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.